కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అజయ్ కుమార్ గారు, సంపర్శన్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా వెంకయ్య నేను వారి ఆర్థిక అభివృద్ధి తెలియజేస్తూ శ్రీ కల్లబోతు వెంకటరాజు గారి అధ్యక్షతన ఈ ఒంగోలు కోఆపరేటివ్ సెంటర్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలులకు చైర్పర్సన్ గా ప్రమాణం చేస్తున్నాను మరియు చట్ట ప్రకారము నడుచుకుంటానని మూలంగా తెలియజేస్తాను. ప్రభుత్వ గురించి శ్రీ ప్రవర్తి అజయ్ కుమార్ అని నేను ది ఒంగోలు కోఆపరేటివ్ సర్వీస్ లిమిటెడ్ ఒంగోలుకు డైరెక్టర్ గా ప్రమాణం చేస్తున్నాను. సంఘ భవనాలకు, సంఘ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ మోటపల్లి రఘురాజు గారికి ఒంగోలు ఒంగోలు సంఘ డైరెక్టర్గా సంఘ మహిళలకు నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్నామని
అదేవిధంగా మనకు సభ్యులు కూడా సుమారు 3,460 మంది ఉన్నారు. అందులో 2014లో నేను చేపట్టినప్పుడు ఎమ్మెల్యే గారు వారి సహకారంతో మెంబర్షిప్ చేర్పించినప్పుడు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ గారు కోర్టులో కూడా కేసు ఏం జరిగిన మెంబర్షిప్ చదవని, కానీ వాటిని కూడా మేమంతా కూడా సక్సెస్ చేసి కోర్టు తీర్పు నేపథ్యంలో మనమే కోర్టు తీర్పు గెలవడం జరిగింది. అందులో భాగంగా 3,460 మంది కూడా సభ్యులుగా కోర్టు కూడా తీర్మానించడం జరిగింది. అది కూడా మనకు శుభప్రయాణం. ఎందువల్లంటే మనం ఆ ఎమ్మెల్యే ఉన్న కేసుని ఆ నోటీసు చదవని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు కృషి చేసి, ఎంపీ గారు కృషి చేసి హైకోర్టులో కేసుని మనం జల్ది గెలవడిపోయింది. రాబోయే రోజుల్లో కూడా పల్లెటూరు గారి ఆధ్వర్యంలో సూపర్ గారు అప్పటి కాన్స్టిట్యూషన్ నివసిస్తూ అవకాశం నాకు ఇచ్చినప్పుడు మనం గవర్నమెంట్ ఆడపోతున్నారు. పండుగ మూడోది దీన్ని డైరెక్ట్ గా బంగారుతో ప్రతిరోజు ఇస్తామని మరో 40 మరో పడతామంటే మరి మంచి ప్రేమిస్తున్నట్టు దాని తల్లి కూడా పెంచాలన్నారు. జరుగుతున్నారు అభివృద్ధి ఇస్తున్నారు. వారికి అభివృద్ధి చేస్తున్నారు. ఎవరు పదకొండు వాళ్ళు పదకొండు సహాయకరణ తెచ్చుకోవాలి. అయితే ఊరు నగరానికి ఎవరు ప్రభుత్వాలు అంటే కంట్రోల్ దాని కంట్రోల్ అభివృద్ధి కావడం కూడా ఇక్కడ కంట్రోల్ పడుతుంది. దాన్ని అభివృద్ధి చేసి ఒక పూజ చేసి సంవత్సరం నుంచి పెంచేస్తున్నారు. ఇక్కడైతే చేసిన విధాలుగా కాకుండా అందరూ మనస్ఫూర్తి రాండి. అది అందరికీ రాష్ట్రాలు ఉన్నారు. అందరికీ ఇంకా వాళ్ళు మనస్ఫూర్తి రాండి. చాలా వరకు వాళ్ళు అందరూ అభినందిస్తున్నారు. అందరూ అభినందిస్తున్నారు. ఇలా పల్లెటూరు వెంకటేశ్వర గారు ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి మన ఊళ్ళో ఎమ్మెల్యే ధనంతరి జనార్దన్ గారికి, వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పల్లెటూరు వెంకటేశ్వర గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఆయన విమర్శలు కష్టపడి ఈరోజు ఈ సూపర్ బజార్ చైర్మన్గా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ముగ్గురు కూడా కష్టపడిన వారికి బలం వచ్చాయని చెప్పేసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా పదమూడు తెలుగుదేశం గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి
నెక్స్ట్ టైంలో వడ్డీ కొంతమంది వడ్డీ వదిలిపేసేటువంటి కార్యక్రమం ఈ 3 పనులు ఆయన చేసుకోవట్లు. అంటే వారి అంకిత భావం ఏ విధంగా ఉంది అభివృద్ధి విషయంలో నియోజకవర్గంలో ఆ అంకిత భావాన్ని పుడికి పుచ్చుకొని మీరు కానీ ఏఎంసీ చైర్మన్ గారు కానీ ఉడా చైర్మన్ గారు కానీ తప్పకుండా మీ సంస్థల్లో మీరు అదే అభివృద్ధిని కొనసాగించాలి. ప్రజలలో కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకోని దామోదర జనార్దన్ గారికి కలిసి రావాలి. తిరిగి వారు ఇక్కడ మంత్రిగా ఉన్నారంటే శాసనసభలో ఉంటే ఏ రకంగా మీలాంటి వాళ్ళు కొంతమంది మీకు ఇచ్చిన ఆర్గనైజేషన్స్ అభివృద్ధి చేయడం ద్వారా దామోదర జనార్దన్ గారిని ఏ రకంగా కష్టపడుతున్నారో వారిని మరొకసారి నిలబెట్టి మంత్రిగా చూసుకునే అభివృద్ధిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజులు కూడా ఇటువంటి కష్టపడే కార్యకర్తలు పల్లవతి వెంకటేశ్వర గారి తెలుగుదేశం పార్టీ నేర్పించి మార్కెట్ కమిటీ చైర్మన్ అదే జనసేన కూడా తరఫున నియోజకవర్గం కానీ ఉడా చైర్మన్ గా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూటమి తరఫున భాజపా తరఫున ఇచ్చిన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ కూటమి కొనసాగారు. సన్యాసి ముందు చూడాలి కష్టపడే తరఫున నేను ముఖ్యంగా మా ఊళ్ళో రామానాయుడు తీసుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు కూడా రామానాయుడు పైకి ఊళ్ళో ప్రకాశం ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారు ఏమో 10 నిమిషాలు అలా కాకుండా బాబు ఎప్పుడు కూడా కష్టపడుతూ బాగా 10 మందిలో కలిపే పనిగా ముందుగా ఉంటారు. చాలా సంతోషం. ఇట్లా కష్టపడి పార్టీకి అందించిన ఆయన వ్యక్తి ఈరోజు పార్టీ పని చాలా సంతోషం. విధంగా అబ్బాయి అది అన్నీ కూడా సింపుల్ గా కార్యక్రమాలకి చేయకుండా అంతా కూడా మంచి తయారైంది. మీరంతా కూడా సూపర్ బజార్ని విజయవంతంగా నడుపుతారని చెప్పేసి మీరు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సంస్కృతి మనం కూడా ఆయనకి మంచి పేరు తెచ్చి మంచి అభివృద్ధిని తెలియజేస్తూ అన్న ఆర్టిస్ట్ ఉంటే చాలు మనం అదే సామెతను వడ్డించేవాడు మనోడైతే ఆర్టిస్ట్ పెట్టిన వాళ్ళకు అన్నీ వస్తాయి. కాబట్టి అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మా నాన్నగారి గురించి అందరూ బాగా చెప్తున్నారు. ఆయన నిజంగా అకుంఠిత దీక్షపరుడు, మంచి సిన్సియర్ డెడికేటెడ్ తెలుగుదేశం పార్టీ మ్యాన్. అలాగే అన్న సెలక్షన్ సోదరులు మరి అజయ్ కూడా డివిజన్ ప్రెసిడెంట్ గా మరి ఆ గాంధీ ఐఏ అంతా కూడా ఎప్పుడు కూడా కష్టపడి పార్టీ ఎలక్షన్స్ లో జనార్దన ఎలక్షన్స్ లో మంచి మెజారిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అలాగే మోటపల్లి వెంకటేశ్వర గారి భర్తలు అందరికీ ఖచ్చితంగా పలకరిస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. సో వీళ్ళ ఆధ్వర్యంలో 2 రూపురేఖలు ఇప్పుడు కూడా మేము ప్రెస్ మీట్ లో అధికారంలో లేనప్పుడు మేము ఒకటే చెప్తాం. 2 అభివృద్ధి అంటే జనార్దన ముందు జనార్దన తర్వాత. ఆ మాటని పూర్తిగా కొని మనం దాన్ని అడుగు చేయడానికి మనం అంతకు కృషి చేయడానికి మనం చూసి వాళ్ళ ఇంజనీర్ కాబట్టి ఇంజనీర్ దృష్టితో అన్ని ప్రజలకి గమనించుకొని బయట ఇబ్బంది కలుగుతున్నాం. అందంగా సుందరంగా మనందరూ కూడా విజయం పడుతుంది. మనకి అభివృద్ధి చేసే నాయకులని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండడం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా ఈ కుటుంబంలో మన భాగస్వామ్యం అలాగే ఈ అభివృద్ధితో పాటు నాయకులందరూ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు మీకేం కావాలని వాళ్ళ దగ్గరికి వచ్చి మనకి చెప్పుకున్నట్లయితే కలిసి మన అందరినీ సూపర్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే కమిటీ మనమైతే చేయడం వాళ్ళు మరి పాత కమిటీ మెంబర్స్ బాగా డెవలప్ చేయడం విషయంలో గతంలో 3 రాజధానులు ప్రారంభించారు. ఈ రోజు నాలుగు అంటే ప్రజలకు అర్థం పుచ్చుకుంటున్న నెక్స్ట్ సుమారు పడుతున్నారు. వాస్తవం అమ్మవారికి రాజధాని తెలుగు వాడు ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం ఈరోజు మన రాష్ట్రం రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పార్టీలు బాగుంది. ఈ రాష్ట్రంలో నేర్చుకోవాలి, మతాన్ని నేర్చుకోవాలి, విద్వేషాన్ని నచ్చబెట్టి ఈ రాష్ట్రానికి ఎవరు పెట్టుబడి వారు రాకుండా చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వహిస్తున్నారు.
అలాంటి వారిని మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవడానికి రోజు పూర్తిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, మూడు పార్టీల కలయిగా ఉంటారు. ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడైనా కూడా ఆర్డినెన్స్ అంటే తెలుగుదేశం పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపు. ఆర్డినెన్స్ ఏ రోజు కూడా ఎవరికి ఇటువంటి ఆంధ్రప్రదేశ్లు వాళ్ళు చాలా శాంతిపాములు. ఆడవలసినట్టు ఎటువంటి ప్రాంత వసతిలో ఎక్కడ కూడా లేకుండా నమ్మని వారంతా ప్రేమిస్తూ నమ్మకంగా ఉండే వాళ్ళెవరైనా మనం పెట్టుకున్న ఇంటిలోకి నాకు ఆడవేశం నుంచి మా ప్రభుత్వం మొత్తం కూడా ఆడవేశం తెలియజేస్తూ ఉంటాం. అందువల్ల ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకా కమిటీ సభ్యులు ఇద్దరు కూడా భవిష్యత్తులో అందరూ కూడా పార్టీ కోసం కష్టపడతాం. పదవులనేవి పార్టీ మన నాయకులు సమాజంలో ఆయన ఇంటి పంచడంలో మిత్రుడు పల్లపాటి వెంకటేశ్వర గారికి మన శాసనసభ్యులు రామచంద్ర జనార్దనరావు గారు సుప్రభాతం శ్రీమంగా నియమించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన గౌరవ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఈ దేశంలోనే గొప్పగా పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల విగ్రహాన్ని రాష్ట్రం తీసుకొని ఎంత గొప్పగా నిర్మించారో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అట్లా మన గూడూరు రాకేష్ గారికి, అట్లాగే మన దర్శన అధ్యక్షుల వారికి దాన్ని కూడా సాధించడానికి అదే కాదు మన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి ఎన్నో స్థలాలు ఇచ్చారు, మరియు కట్టడాలు. కానీ దాంట్లో ఇప్పటి వరకు శంకుస్థాపన జరిగిందని ఓపెనింగ్ చాలా తక్కువ జరిగింది. దాంట్లో మన వయసులో భూమి రాకేష్ గారు మరియు ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని 55 విగ్రహాన్ని కోరికి 50 వరకు 105 ఎత్తుగా మొత్తం టోటల్ కింద బిల్డింగ్లని విగ్రహాన్ని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో భూమిలో మార్పులు తెచ్చి మన నారా లోకేష్ ద్వారా ఈ ఒంగోలు కారణమైన ఈ సభలో నేను తెలియజేసుకోవడానికి ఆనందంగా వ్యక్తం చేస్తా ఉన్నా. అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ప్రణాళిక ఇచ్చారు, అది మీ అందరికీ తెలుసు. కార్యకర్తే అధినేత, కార్యకర్తే అధినేత. అటువంటి కార్యకర్తల్ని ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతో మంది పెద్ద వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి మాకు సూపర్ పవర్ చైర్మన్ ఇవ్వండి అని అడిగినా లేదు, నా కోసం పనిచేసిన పార్టీ సీనియర్ కార్యకర్తలు ఆయన ఉన్నాడు, ఆయనకి ఇవ్వాల్సిందే పట్టుబట్టి ఈరోజు చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారంటే ఆ స్పీచ్ కోసం ఎమ్మెల్యే గారు ఉన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఆదివాసీని అనేక రకాలుగా గతంలో ఇబ్బంది పెట్టినా కూడా మేము ఎప్పుడు దాడులు జరిగినా కూడా బయటకు వచ్చేవాళ్ళం. తలపోతారని మన వెంట రాష్ట్రం మొత్తం చెప్పాం, అది ఆదివాసం మహాపరిపాలన చెప్పాం, ఇటు పార్టీ తరఫున చెప్పాం. ఎప్పుడు కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థ పరుడుగా ఒక పోలా సైన్యంలాగా మాతో పాటు ఉండి ప్రతి పోరాటంలో ఉన్న వ్యక్తి తలపోతారనే అన్న సంగతి సభాముఖంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. అటువంటి వ్యక్తికి ఈ రోజు చైర్మన్ పదవి రావడం చాలా ఆనందదాయకం. ఆయన చాలా కష్టపడ్డాడు, ఈ రోజు మొదటి మెట్టు ఎక్కాడు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఆశించుతో ఇంకా అనేక మెట్లు ఎక్కి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని శ్రీరామూర్తి అన్న ఇంత పని వెనక చూడండి.
ఎందుకంటే లాస్ట్ 5 years ఆపరేషన్ చేసేటప్పుడు ఆ రోజు రాష్ట్ర పాలన జరుగుతాము. మామూలుగానే అందరూ భయప్రాంతం చేస్తారు, ఉద్యోగస్తుల వర్షం లేకపోతే వ్యాపారస్తుల వర్షం అన్నా. ఇంకా విశ్వాస అయితే చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా అసలు వ్యాపారాల మీద దాడులు చేపిస్తాం, వాళ్ళ ఇష్టాన్ని చేస్తే భయప్రాంతం ఉంటారు. ఆ టైంలో మన ముందు ఆలోచించితే శ్రీకంతా కూడా ఎక్కడున్నా కూడా ఒక రోజులాగా ఒక 10 మంది మన ఇంట్లో చెప్పినట్టు ఎక్కువ మంది చూసుకొని వాళ్ళ మనోళ్ళు పోవటం, పార్టీ కోసం ఇండియా అందరూ పోవటం, పనిచేస్తాం. దాదాపు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసి అందరికీ మనోళ్ళు ఇచ్చి ఈరోజు అమరావతి అడుగులు ఎత్తులు పరిస్థితి వాళ్ళు కూడా విగ్రహానికి సూత్రధారి కూడా చెప్తాను. ఎందుకంటే లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళందరికీ కూడా చెప్పి ఈరోజు వైశాస్ 100% కూడా మనకి తెలుగుదేశం పార్టీకి చేశారు. వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. అనేక ఇబ్బందుల్లో కూడా అయినా కూడా ఈరోజు పార్టీ మారాలి, ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనకు రావాలి అని చెప్పి ఆయన చేసినది గుర్తుపెట్టుకొని మనకి మన పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలని చెప్పేసి వాళ్ళని అడగటం, ఏదైతే రాకేష్ అడగగానే వాళ్ళు ఒప్పుకొని, అది కూడా మొన్న పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు మనం పెద్దది 58 విగ్రహాలని ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమితోటి ఓపెన్ చేయడం జరిగింది అమరావతిలో. దానికి కూడా మంచి ఆయన చరిత్రతో ఒక గ్రంథాలయం కానీ అవన్నీ కూడా అక్కడ ఒక పార్క్ లాగా చాలా బాగా చేశారు. దాంట్లో సూత్రధారి, దాంట్లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నిర్మాత ఒక్కడే వాళ్ళు అవుతారేమో, ఇంకా అన్నీ మన ముందు రాకేష్ చేశాడు. మనస్ఫూర్తిగా ఈరోజు మన దానికి వచ్చినందుకు ఆయన అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉడా చైర్మన్ రియాజ్ గారు, మన గంగాడి సుజాత గారు, వెంకట్రావు గారు, తులసిరావు గారు, తాతప్రసాద్ గారు, శశికాంత్ భూషణ్ గారు, బండారు మదన్ గారు, అదేవిధంగా ఎండి సూపర్ బజార్ ఎండి సురేంద్రబాబు గారు, అదేవిధంగా డీసీఓ శ్రీనివాసరావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, సుబ్బారావు గారు, వేమూరి సత్యనారాయణ గారు, అదేవిధంగా భాస్కర్ గారు, సింగరాజు వెంకట్రావు గారు, మన పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, ఇంకా అందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా ఎవరైతే ఈరోజు మన పల్లపోతు వెంకటేశ్వరు కానీ, అదేవిధంగా పులిపర్తి అజయ్ కానీ, అదేవిధంగా వెంకటేశ్వరు కానీ, ముగ్గురు సంబంధించిన బంధుమిత్రులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టి, వాళ్ళ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనందరి తరఫున మనకి సూపర్ బజార్ చైర్మన్గా పల్లపోతు వెంకటేశ్వర గారిని ఎన్నుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పులిపర్తి అజయ్ కూడా ఈరోజు 25వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ నాన్న బాబు కూడా ఎప్పటి నుంచో పార్టీకి వాళ్ళ డివిజన్లో కనిపెట్టుకొని ఆ డివిజన్లో ఎన్నో సేవలు అందిస్తా. వాళ్ళ నాన్న కూడా ఇదివరకు కౌన్సిలర్గా ఉన్నాడు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులుగా చేశారు. వీళ్ళంతా పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు. పార్టీ కోసం కష్టపడే వాళ్ళు అతను కూడా నాని అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అదే వెంకటేశ్వర్లు కూడా 37వ డివిజన్లో మొట్టమొదటిసారి నుంచి కూడా పార్టీ కోసం ఎన్నికలప్పుడు బాగా కష్టపడిన దాని మీద వాళ్ళ ముగ్గురిని ఈరోజు అందరం కూర్చొని సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి ఈరోజు ఈ అవకాశం కల్పించటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఒకసారి గమనించుకుంటే మనకు ఒంగోలు ఆ రోజుల్లో 1973లో ఈ సూపర్ బజార్ ఏర్పడింది. సూపర్ బజార్ అనేది అప్పుడు పెట్టారు, పిఎస్సి సెంటర్లు అదంతా కూడా మన జిల్లాలో అప్పుడు రావటం జరిగింది. అప్పుడు ఫస్ట్ 73లో ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు వచ్చే లోపల గవర్నమెంట్ తరఫున 3,13,260 రూపాయలు దానికి గవర్నమెంట్ నుంచి ఇచ్చి
ఆ సూపర్ బజార్ని అభివృద్ధి చేయమని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని అంచెలంచెలుగా తీసుకొని వస్తూ మన 2025, 26 మన బడ్జెట్ దానికి వచ్చే లోపల 6,58,79,000 అంటే 6,58,00,000 వరకు ఈరోజు దాని బడ్జెట్ కేటాయించుకోవడం కానీ, దాని టర్నోవర్ వ్యాపారం పెరగటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మనం కూడా ఇదివరకు చేసిన వాళ్ళు దాతాప్రసాద్ అవ్వచ్చు, ఇదివరకు చేసిన సూపర్ బజార్ మన వేమూరు బుజ్జి అవ్వచ్చు, అంతకుముందు నాణ్యాల మోహన్రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు చేసిన వాళ్ళు కూడా ఒక పద్ధతిగా దాన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చేశారు. ఈరోజు దాంతోపాటు దగ్గర మనకి 92,400 పిఐసి సెంటర్లు కూడా మన జిల్లాలో ఉన్నాయి. దీనికి మన సూపర్ బజార్కి సంబంధించింది. అదేవిధంగా ప్రస్తుతం సభ్యులు కూడా 3,204 మంది ఈరోజు మెంబర్స్ ఉన్నారు. దీన్ని అంతా కూడా ఇప్పుడు డిపాజిట్ చూసుకుంటే కూడా 1,10,00,000 ఈరోజు ఆల్రెడీ మనకి సూపర్ బజార్ అకౌంట్లో డిపాజిట్ చేసింది. కాబట్టి నేను వీళ్ళని కోరుకునేది ఒకటే, మనం ఇచ్చిన బాధ్యత ఎప్పుడు అనేది ఒకరికి ఒక టైంలో బాధ్యత వస్తుంది. బాధ్యత వచ్చినప్పుడు డేట్లు మారుతూ ఉంటాయి, ఇయర్లు మారుతూ ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు సీట్లో మనం ఏం చేసాం. అదేవిధంగా సూపర్ బజార్కి ఇప్పుడు ఇచ్చిన 1,10,00,000 డిపాజిట్ ఉంది. అదేవిధంగా ఈరోజు సూపర్ బజార్ని ఈరోజు చాలా ఉన్నాయి బయట వచ్చి, ఈరోజు మోర్ అనేవి వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా సూపర్ మార్కెట్లు, రిలయన్స్ వచ్చింది, చాలా బయట మార్కెట్లోకి చాలా కంపెనీలు వచ్చున్నాయి. మనం ప్రభుత్వం తరఫున ప్రజల్ని ఆదుకునే విధంగా, ప్రజలకి కరెక్ట్గా క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేటట్టుగా మంచిది మనం సూపర్ బజార్ని మెయింటైన్ చేస్తే మనకు పబ్లిక్ అంతా కూడా ఈరోజు సూపర్ బజార్కి వచ్చి తీసుకునే పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఇంకా 10 మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు డీమార్ట్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తున్నారంటే దానికి తగ్గట్టుగా డిస్కౌంట్లు హోల్సేల్గా ఇస్తా దాన్ని ఏదో బిజినెస్ పెంచారు. కాబట్టి డీమార్ట్కి చుట్టుపక్కల నుంచి మండలాల నుంచి వచ్చేసి వాళ్ళంతా కూడా డీమార్ట్లో కొనుక్కొని వెళ్తున్నారు 15 రోజులకి సరుకులు. అట్లా ఆ బేస్లోనే మన సూపర్ బజార్ను కూడా బాగా చేయాలి, బాగా ఇంప్రూవ్ చేయాలి, బాగా డిపాజిట్లు పెంచాలి, మెంబర్స్ అందరిని కూర్చోబెట్టుకోవాలి, మెంబర్స్ అంతా మాట్లాడుకోవాలి. ఇంకా మనం కొత్త రకంగా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చూసుకొని ఈ సూపర్ బజార్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన చేసిన సూపర్ బజార్ చైర్మన్కి ఒక మంచి పేరు, 10 మంది మెచ్చుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళంతా కూడా చేసి మళ్ళా వాళ్ళకి ఇచ్చే వేరే వాళ్ళు వచ్చే లోపల దాన్ని ఒక మంచి పొజిషన్లో ఇంకా తీసుకొచ్చే విధంగా కష్టపడాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఎంతోమంది మన వాళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి వచ్చి ఈ కార్యక్రమం